బ్రేకింగ్ న్యూస్. ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంలా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని, దీనికోసం ఓ ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇక ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీ స్థాయిలో పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతోటి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రజల్లో ఒక ఉద్యమంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ సిబ్బంది నుంచి ఈవీ వినియోగాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని స్వర్ణ వార్డు కార్యాలయాలకు పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ సైకిళ్లు అందించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మొత్తం 16,000 ఈవీ సైకిళ్లను కార్యాలయాల సిబ్బందికి అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది రోజువారీ పనుల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అందుకే పెట్రోల్ ఖర్చును తగ్గించడంతో పాటు పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలను సాధారణ ప్రజలు కూడా సులభంగా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటా ఉంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వారు కూడా ఈవీ వాహనాలు కొనుగోలు చేయగలిగే రుణ సదుపాయాలు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. దీనికోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ సంస్థ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసి రుణాలను అందించేలా కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు. అలాగే ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లు అందించే అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకసారిగా పెద్ద మొత్తం చెల్లించలేని వారికి నెలవారీ వాయిదాల రూపంలో సైకిళ్లు అందిస్తే మరింత మంది ముందుకు వస్తారని కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, గ్రామస్థాయి సిబ్బంది ఈ పథకంతో లాభపడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కేవలం వాహనాల కొనుగోలుతో సరిపెట్టకుండా వాటికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, హైవేలు, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కూడా సూచించారు. భవిష్యత్తులో ఈవీ వాహనాల సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించడం జరిగింది. ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ సేవలు, సర్వీస్ సెంటర్ల వంటి రంగాల్లో పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఈ రంగం ద్వారా యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అయితే చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఈవీ వినియోగాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తా ఉంది. గ్రామ స్థాయి నుంచి ఈ మార్పు కనుక ప్రారంభమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫలితాలు కనిపిస్తాయని కూడా ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే ఈ ప్రజల ఖర్చు తగ్గింపు లక్ష్యంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై ప్రత్యేకంగా అయితే దృష్టి సారించిందనే చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.